పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. టీడీపీ గూండాలు మరోసారి రెచ్చిపోయారు. సత్యసాయి జిల్లా హుసేన్పురంలో చిలమత్తూరు ఎంపీపీ వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిపై దాడి చేశారు. ఉదయం దేవాలయానికి వెళ్లి ఇంటికి వస్తూ ఉండగా దారి కాచి దారుణానికి ఒడిగట్టారు. టీడీపీ నేత బాబురెడ్డితో కలిసి ఎల్లో గ్యాంగ్ ముఠా పురుషోత్తమరెడ్డిపై హత్య కుట్రకు తెగబడ్డారు. ఎల్లో గూండాల దాడిలో పురుషోత్తమరెడ్డికి తీవ్ర గాయాలు కాగా వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, దేవాలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పురుషోత్తమరెడ్డిపై దాడి ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలేంటి? పోలీసులు కేసు నమోదు చేశారా లేదా? ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తల ఆగడాలు, హింస రాజకీయాలు తీవ్రమైన పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కిందటే శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అదేవిధంగా చిలమత్తూరు ఎంపీపీ అయిన పురుషోత్తమరెడ్డిపై ఒకసారిగా కర్రలు రాడ్లతో దాడి చేశారు. అదేవిధంగా ఆయన చంపేందుకు విఫలయత్నం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే హిందూపురం మండలం హుసేనాపురం గ్రామంలో టెంపుల్ కు వెళ్లి తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పురుషోత్తమరెడ్డిని ఒకసారిగా టీడీపీ నేతలు చుట్టుముట్టారు. కర్రలతో ఒకసారిగా దాడి చేశారు. అనంతరం కింద పడిపోయిన పురుషోత్తమరెడ్డిని ఎదుతిరిగి చంపాలనే ఉద్దేశంతో టవల్ తో గొంతు నిలిమే యత్నం చేశారు. అయితే స్థానికులు గమనించి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి టీడీపీ నేతలు పారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఘటన ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం హుసేనాపురం గ్రామంలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. హుటాహుటిన ఆయన్ని ఆసుపత్రికి తీసుకొచ్చారు, అక్కడ చికిత్స చేయిస్తున్నారు. అదేవిధంగా హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపిక బాధితుల్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా టీడీపీ నేతల దౌర్జన్యాలు నిరసిస్తూ హిందూపురంలో ఆందోళన కార్యక్రమాన్ని నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీపికతో పాటు ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను కొద్దిసేపటి కిందట పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. మొత్తం మీద బాలకృష్ణ దౌర్జన్యాలు, అదేవిధంగా బాలకృష్ణ అనుచరుల దౌర్జన్యాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఖచ్చితంగా దాడి చేసిన వారిపైన, హత్యాయత్నం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి.